హాయ్ హలో నమస్తే నా పేరు సంతోషి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెన్సెస్ ఇది మనం చిన్నప్పుడు సైన్స్ బుక్ లో చదువుకున్న సబ్జెక్ట్ కదా. ఈ రోజు సెన్సెస్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ లో పిల్లల్లో ఎట్లా సపోర్ట్ చేయొచ్చో తెలుసుకుందాం. మన చుట్టూ ఏం జరుగుతుంది అది మనకి ఎట్లా తెలుస్తుంది, ఆ ఇన్పుట్ ని బ్రెయిన్ ప్రాసెస్ చేసినాక మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం, ఇదంతా కొన్ని బయాలజికల్ సిస్టమ్స్ వల్ల జరుగుతుంది. వాటినే సెన్సెస్ అంటారు. అట్లాంటి సెన్సెస్ హ్యూమన్ బాడీలో ఎన్ని ఉన్నాయో చెప్పుకోండి. 5 కాదు, 6 కామన్ సెన్స్, 6th సెన్స్ కాదు, 6 కూడా కాదు, టోటలీ 7 సెన్సెస్ ఉంటాయి. 5 మనకు ముందు నుండి తెలిసినవి: టచ్, సైట్, హియరింగ్, టేస్ట్ అండ్ స్మెల్. ఇవి కాకుండా ప్రొప్రియోసెప్షన్ అండ్ వెస్టిబులర్ సెన్స్ అని ఇంకో 2 సెన్సెస్ కూడా ఉన్నాయి. ప్రొప్రియోసెప్షన్ ఆర్ కైనస్థీషియా అంటే మనం కళ్ళు మూసుకున్నా కూడా మన బాడీని ఎట్లా కదిలిస్తున్నామో తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కళ్ళు మూసుకున్నా కూడా లెఫ్ట్ హ్యాండ్ కదిలిస్తే తెలుస్తుంది, ఆర్ లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ పట్టుకున్నా తెలుస్తుంది, ఆర్ రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని పట్టుకున్నా తెలుస్తుంది. సో మన బాడీలో మూమెంట్స్ అన్ని కూడా మనం కళ్ళు మూసుకున్నా కూడా ఈ సెన్స్ ద్వారా తెలుసుకుంటాం. ఇది ఎట్లా సాధ్యం అంటే మన ప్రతి జాయింట్ లో, మజిల్ లో, కనెక్టివ్ టిష్యూలో కొన్ని సెన్సరీ రిసెప్టర్స్ ఉంటాయి. అవి ఈ మూమెంట్ సిగ్నల్స్ ని మన బాడీకి చెప్తాయి. ప్రొప్రియోసెప్షన్ మనం ఎంత ఫోర్స్ తో కొడితే కొబ్బరికాయ పగలు కొట్టొచ్చు, ఎంత పవర్ఫుల్ గా కిక్ చేస్తే బాల్ అంత దూరం వెళ్ళగలదు, ఆర్ ఎంత డెలికేట్ గా పట్టుకుంటే ఒక బాయిల్డ్ ఎగ్ షెల్ ని తీయొచ్చు, ఆర్ ఎంత సున్నితంగా పట్టుకుంటే బేబీకి నొప్పి రాకుండా గిల్లొచ్చు. ఇట్లాంటి పనులన్నీ ప్రాబ్లం రాకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రొప్రియోసెప్షన్ సరిగ్గా డెవలప్ కాకపోతే పిల్లలు ఊరికే దెబ్బలు తగిలించుకుంటారు, లేకపోతే చేద్దాం అనుకున్న పని అవుట్పుట్ సరిగ్గా రాదు. ఈ సెన్స్ డెవలప్మెంట్ కి పిల్లల మజిల్స్ కి రెసిస్టెన్స్ నిచ్చే పనులు చేయనియాలి. లైక్ బరువుల్ని ఎత్తడం, లాగటం, నెట్టడం. ఇవన్నీ కూడా మజిల్స్ కి ఛాలెంజ్ నిచ్చే టాస్క్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇసుకలో, మట్టిలో తవ్వనీయటం, లేదా గార్డెనింగ్ వర్క్ చేయటం, ఇటుకలోనో రాళ్లనో వాళ్ళు మోసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేయటం, లేదా కార్ట్లోనో వ్యాగన్ లోనో పిల్లలను వెయిట్స్ నో పెట్టుకొని నెట్టడం. ఇవన్నీ కూడా మంచి ఆపర్చునిటీస్ ప్రొప్రియోసెప్షన్ డెవలప్ కావడానికి. వెస్టిబులర్ సెన్స్ మనం నిలబడ్డా, కూర్చున్నా, పరిగెత్తుతున్నా, ఏం చేస్తున్నా మన బాడీని బ్యాలెన్స్ చేసే సెన్స్ ఇది. అందుకే దీన్ని బ్యాలెన్సింగ్ సెన్స్ అని కూడా అనొచ్చు. మన శరీరం కదిలినప్పుడల్లా మన చెవుల్లో ఉండే చిన్న చిన్న హెయిర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అవి మనల్ని బ్యాలెన్స్డ్ గా ఉండడానికి గైడ్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే వెస్టిబులర్ సెన్స్, హియరింగ్ అండ్ సైట్. ఈ 3 కూడా ఇంటర్ కనెక్టెడ్ సెన్స్. కాబట్టి ఏ ఒక్క సెన్స్ సరిగ్గా పని చేయకపోయినా ఇంకో సెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంతేకాదు ఇది ఎంత ఇంపార్టెంట్ సెన్సో అంత చిన్న చూపు కూడా చూస్తాం ఈ సెన్స్ ని. పిల్లలకి బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్చర్స్ అండ్ మూమెంట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ మనం వాళ్ళు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు అరే కింద పడిపోతున్నానా కూర్చో, లేకపోతే ఏదన్నా పైకి ఎక్కి కిందికి జంప్ చేద్దాం అనుకున్నప్పుడు వద్దు నానా దెబ్బలు తగిలించుకుంటావు, లేదా ఏ క్లాస్ అనో లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ నేర్పించాలనో గంటల సేపు వాళ్ళని కూర్చోబెడతాం, లేకపోతే మరీ అల్లరి ఎక్కువైపోతే ఐప్యాడ్ టీవీ ఇచ్చో కూర్చోబెడతాం కదా. ఇవన్నీ చేయటం వల్ల తెలుసో తెలియకో వాళ్ళ బాడీ మూమెంట్స్ ని, బాడీ అవేర్నెస్ ని పెంచుకునే అవకాశాన్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. వెస్టిబులర్ సెన్స్ డిజార్గనైజ్డ్ గా ఉన్న పిల్లలు ఎక్కువసేపు కూర్చొని కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళకి ఫిడ్జెటింగ్ కూడా అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఖాళీగా ఉండవన్నమాట. ఒక పెన్నో పెన్సిల్నో పట్టుకొని ఊపుతుంటారు, లేకపోతే కాళ్ళు ఊపడం లాంటి అలవాట్లు ఉంటాయి. బ్యాలెన్స్ అవుట్ అవుతుంటారు, కోపం ఎక్కువ వస్తుంటది. అందుకే వెస్టిబులర్ సెన్స్ డెవలప్మెంట్ కి పిల్లల్ని ఫ్రీక్వెంట్ గా కదలనివ్వాలి. ఫిజికల్ గా అవుట్డోర్ గేమ్స్ ద్వారా వాళ్ళని యాక్టివ్ గా ఉండనియాలి. మిగిలిన సెన్సెస్ గురించి డీటెయిల్డ్ గా ఇంకొక వీడియోలో నెక్స్ట్ పార్ట్ లో చెప్తా. అప్పటి వరకు సెలవు, నమస్తే.